ఫిషెస్ అయిపోయాయని చెప్పేసి కంగారు పడి భయపడిపోయాను అనమాట. కానీ నాకు మాత్రం 4.5 kgs బొచ్చా ఫిష్ అయితే దొరికింది. సో దాన్ని నీట్గా క్లీన్ చేయించి పీసెస్ కొట్టించి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ నీట్గా 3 times కడుక్కున్న తర్వాత దాంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టడం జరిగింది ఈ విధంగా. అలాగే పక్కనే చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను. మెంతులు, గసగసాలు, షాజీరా గ్రైండ్ పెట్టేసి బాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పక్కనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ స్లైసెస్ అందులో వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు అందులో వేసి బాగా కలపాలి. సో బాగా కలిపి కాసేపు మూత వేసి పెట్టుకున్నాక మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిషెస్కి పట్టించినప్పటికీ ఇందులో కర్రీలో కూడా కొంచెం వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 minutes అందులో ఉంచాలి. సో 10 minutes తర్వాత మూత తీసి మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వాటర్ అందులో పోసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 15 minutes డీప్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టండి. సో డీప్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసిన తర్వాత మనం మిక్సీ గ్రైండ్ పట్టిన మెంతులు, షాజీరా, గసగసాల పౌడర్ని మనం ఫిష్లో వేసుకొని కొంచెం కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒకసారి కొద్దిసేపు మూత పెట్టండి. ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ తీసి ఒక్కొక్కటిగా అందులో వేస్తూ ఉండండి. మంచిగా నీట్గా ప్లేస్ చేయండి అందులో. సో నీట్గా బాయిల్ అయ్యే విధంగా స్పేస్ ఇచ్చి కొంచెం అందులో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మూత పెట్టండి. మీరు ఇప్పుడు వాటిని ఎలాంటి విధంగా స్పూన్ పెట్టి కదిపియడం కానీ అట్లాంటివి చేయకూడదు. సో అవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో వాటర్ కొన్ని మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక స్పూన్ ఎక్స్ట్రా వేయాల్సి ఉంటుంది. సో వాటర్ ఎక్కువ పోసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలపాలి. ఆ ముక్కలు చెదరకుండా నీట్గా కలిపి మూత పెట్టుకొని ఒక 15 minutes వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత సో ఉడుకుతున్న కర్రీలో ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేయాలి. కొరియాండర్ పౌడర్ వేసి లైట్గా కలపాలి. సో ముక్కలకు పట్టే విధంగా ముక్కలు కదలకుండా చితకకుండా ఉండేటట్టుగా కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత నాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇంకొంచెం కారం అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి లైట్గా ముక్కలు చెదరకుండా చితకకుండా జాగ్రత్తగా కలిపాను అనమాట. కలిపి ఇంకొక 10 minutes అలా సిమ్లో పెట్టేసి ముక్కలు అటు ఇటుగా తిప్పి కొంచెంసేపు బాయిల్ చేశాను. సో ఇప్పుడు లాస్ట్లో ఫిష్ మసాలా లైట్గా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను అనమాట. మన అనుకున్న విధంగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసిన తర్వాత మనకి చూస్తే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా లాస్ట్లో యాడ్ చేసేసుకొని మనకి కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. వీడియో కోసం కాదు కానీ చేపల పులుసు మాత్రం సూపర్గా అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.